నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లంక ప్రాంతాలకు వరద ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అక్టివేట్ అయితే ప్రస్తుతం మన పరిస్థితి చూడవచ్చు. విజువల్స్లో గోదావరి చాలా ఉధృతంగా కొనసాగుతుంది. అయితే లంక గ్రామాలు కూడా ప్రజలు తీవ్ర పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పైన కురుస్తున్న వర్షాలకి దాటికి ఇక్కడ వాగులు వంకలు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పి గన్నవరం అక్విడేట్ దగ్గర అయితే ఉన్నాం. ఆ అక్విడేట్ దగ్గర పరిస్థితి కూడా చూస్తున్నాం. చాలా ఉధృతంగా గోదావరి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఈ వరద ఎప్పుడు కూడా 1-2 సార్లు వచ్చిన పరిస్థితి కాకుండా ఈ సంవత్సరం మాత్రం ఇప్పటికే 3 సార్లు వరద అయితే ఉధృతంగా ఇక్కడ లంక ప్రాంతాలకు చేరువైన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ లంక వాసులు పడుతున్న ఇబ్బందులు కూడా మన సైడ్ విజువల్స్లో చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇలా నాటు పడవలు అదే ఇంజిన్ పడవల మీద కూడా ఇలా మన పి గన్నవరం పుచ్చలంక వెస్ట్ గోదావరి నుంచి మన ఈస్ట్ గోదావరికి ఒక పుచ్చలంక అనే గ్రామం మనం చూస్తూ ఉన్నాం సైడ్ విజువల్స్లో. పుచ్చలంక నుంచి ఆచంట వెళ్ళే గ్రామం ప్రధానంగా ఈ లంక గ్రామాల నుంచి ఈ రేవు దాటాలంటే ఈ గోదావరి నదీ ప్రాయంగా ఒక నాటు పడవలో లేదా ఇంజిన్ పడవల మీద ఇలా ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చిన వరదలు ఇలా లంక వాసుల్ని తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేస్తుంది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ లంకా గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ నాటు పడవలు ఇంజిన్ పడవలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఈ పడవలో దాటున్న పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి సేఫ్టీ జాకెట్లు కానీ లైఫ్ జాకెట్ కానీ లేకుండా పడవ ప్రయాణం చేయడంతో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న కూడా మనకు తెలిసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటువైపు లంక వ్యాపారులు చూసి వాళ్ళకి సరైన ఏదైనా నాటు పడవలు కానీ ఇంజిన్ పడవలు కాకుండా వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేస్తారని కూడా ప్రజలు ఎన్నోసార్లు మనకు చెప్పిన పరిస్థితి కూడా ఉంది.